మా పేరేంది? నా పేరు స్వామి అన్న. స్వామి ఎక్కడ ఎవరే? మాది చిన్నశంకర మండలం దర్పల్లి. దర్పల్లి అంటే మెదక్ అసెంబ్లీ. మెదక్ అసెంబ్లీ, మెదక్ పార్లమెంట్. మెదక్ పార్లమెంట్, మెదక్ అసెంబ్లీ. ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కదా, ఏం టాక్ నడుస్తుంది? ఎవరు గెలిచినట్టున్నారట? దాంట్లో ఇంకా ఆలోచించేముంది, రఘునందన్ రావు గెలుస్తాడు. ఎందుకు ఆలోచించారు? ఆలోచించాలి కదా బాగా. పైన మోడీ ఉండాలి కదా. 5 సంవత్సరాల కథ నెరవేరింది. ఇప్పుడు ఒక సింహం మీదకి 2 పిల్లలు వచ్చినట్టు అంతే. తెలుసుకో అన్న, ఎంక్వైరీ చేయించుకోరు, సభ్యులు చేయించుకోరు. భారీ మెజారిటీ తోటి బ్రహ్మాండంగా గెలుస్తున్నాం. పిల్లేవి చూస్తే తెలుసు అన్న నీకు. రఘునందన్ రావు సింహం. అరే అంటే 4 పార్టీలు మాట కొంగ, ఒక మందిని ముంచి దొంగ, వెంకటరామరెడ్డి దొంగ. వీళ్ళేమో బిఎస్పీ అని కాంగ్రెస్ అని మళ్ళా బిఎస్పీ టీఆర్ఎస్ 4 పార్టీల మన కొంగ. ఒక కొంగ దొంగ పులి మీకు వస్తాయి అన్న. గమ్మత్ కావాలి ఆయన అడుగుతున్నా. పెద్ద పూలనా? పెద్ద పూలి. నువ్వు మంతగానే గమ్మత్గా నువ్వు కూడా చెప్తున్నావు. మరి పెద్ద పూలి అరే నువ్వు చూడన్నా రిజల్ట్ ఇవ్వడు, నువ్వు రిజల్ట్ ఇవ్వడు. 400 ఎంపీ సీట్లలో మెదక్ ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉంటాను. కేసీఆర్ కాక ఇంటికి పోయండి, అయిపోయింది సినిమా. అరే ఇంటి ఓడు ఒక అడుగు వెనకెత్తే 100 అడుగులు ముందుకెత్తాడు. అయిపోయింది. కాలు వేస్తులు అంత సచ్ ముసలి అయిపోయింది. పూలి అది ఇంట్లో అన్నది ఏం కాదు. ఇంట్లో ఉన్నది పాపం. పొలాలు ఎంబడి జరుగుతుడు, రైతులు ఎంబడి ఉంటున్నారు, ప్రజలు సభలు పెడుతుండు. చూస్తుండు. ఇంకోటి ఏమైనా గుండుకో అన్నాను అంతేనా? అంతే, ఇంకోటి ఏముండదు. ఏం తెలుసా వచ్చిండ వెంకటరామరెడ్డి. ఓనికి తెలుసు ఆయన. ఏ జిల్లా అయినది? నీలమ్మ దోలు. ఓనికి తెలుసు. రఘునందన్ రావు పేరు చెప్తే రాష్ట్రం వ్యాప్తంగా తెలుసు. మంచి వక్త, మంచి లీడర్ అని, దమ్మున్న లీడర్ అని. అంటే ఇప్పుడు మెదక్ స్థానంలో కాకుండా మొత్తం ఓవరాల్ తెలంగాణలో ఎన్ని స్థానాలు గెలుస్తుంది? మేము ఖచ్చితంగా 17 సీట్లు మేమే గెలుస్తున్నాం. ఏది హైదరాబాద్ తో సహా కుంభస్థలాన్ని కొట్టేస్తున్నాం. మాధవిలో 17 కూర్చోకి వస్తున్నాం. మేము బరాబర్ 90 బ్యాచ్ కాదు, మాది కేసీఆర్ పార్టీ కాదు. మేము ఎంఐఎం బరాబర్ వాణి గారు ఏడు తీసుకోబోతున్నా లేదా? మేము హిందువుల మధ్య ఏకమైన అన్న బరాబర్ గెలుస్తాం. ఇదే మీతో మరి ఇప్పుడు హిందువులకు ముస్లిం పంచాయతీ పెడతారు కదా మీరు. మేము ఎందుకు పెడతాం అన్న? వాళ్ళు పెట్టుకుంటారు మాతోటి, వాళ్ళే పెట్టుకుంటారు. 17 వెళ్తామని ఏమన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తలేదు ఎందుకన్నా? 100కి 100 మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి వాళ్ళ టాలెంట్ అది. ఒకసారి చెప్పిన విద్య అది. వాళ్ళకి నమ్మకం ఉంటేనే మరి చెప్తాను నేను రాష్ట్ర స్థాయి ఏది నంబర్ 1 వస్తాను. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఇది. మేము చెప్తున్నాం ఏది మొత్తం మన దేశంలో కాంగ్రెస్ కు 30-40 సీట్ల కంటే ఎక్కువ అని చెప్తున్నాం. మొత్తం దేశవ్యాప్తంగా. అరే మొత్తం అక్కడ నార్త్ లో ఏం లేదండి. వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థులు చెప్పు సార్. అభ్యర్థులు రాహుల్ గాంధీ కాదంట. ఏడున్నా రాహుల్ గాంధీ అయినా ఏడు క్లబ్లలో ఎరుగుతారు. అంతేనా? ఏ పాపం ఈసారి ప్రధానమంత్రి అయితే ఫస్ట్ గెలువు మన హమీదీలా వాయనాడ్ లో గెలువు మనం గెలవడు. ఇప్పుడు నేను ఏమంటున్నా, అసలు మోడీది నార్త్ ఏం నడతలేదు అని సౌత్ లో జరంతా సినిమా పెడుతున్నా అంటారు. ఏ ఫోటో షూట్లకి అక్కడ ఇక్కడ ఆ దేశం ఈ దేశం షూట్లు వేసుకొని తిరగడానికి. ఒక 10 ఏళ్ల నుంచి ఇంత నిమ్మలంగా స్వేచ్ఛ బతున్నాం అంటే అది బాసిస్ బ్యాక్ అన్నట్టే. ఒకప్పుడు మన భారతదేశం ఎట్లుండే వరల్డ్, ఇప్పుడు ఎట్లుంది అంతే. ఏమైంది 70 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు? ఏం చేసిరన్న? ఎప్పుడు చూసినా యుద్ధాలు, బాంబు పేలుళ్ళు, లుంగిలు పేలుళ్ళు అవే ఉంటుండే. ఇప్పుడు ఏమైనా జరుగుతుందా? దేశానికి స్వాతంత్రం తెచ్చిన నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నది, తెలంగాణ రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం సాధించింది ఎవరన్నా? బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కాదా అన్న? జలదృష్టి నుంచి మొదలు పెడితే మా రఘునందన్ రావు అన్న అలా మేమున్నామన్నా, మనమున్నాము. కేసీఆర్ ఏం చేసిండే ముంగ నిలబడ్డాడు అంతే అంతే. ఏ గాయనకి ఇచ్చు లేదు, మనం లేదు, ఇంట్లో వండేటాడు ఆయన పని అంతే. సో ఓవరాల్ గా రఘునందన్ రావు గెలుస్తాడు. ఒక్క సీట్ రావు బీజేపీకి, బీఆర్ఎస్ కు 17 సీట్లు బీజేపీ గెలుస్తుంది. రఘునందన్ రావు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఒక ఆయన కొంగ, ఒక ఆయనేమో రంగనాయక సాగర్ మలన్ సాగర్ దొంగ. ఇప్పుడు కేటీఆర్ ఏమంటుందంటే వీళ్ళు ఊకే దేవుని పేరు చెప్పుకునే రామాలయము క్రిస్టియన్స్ చర్చిలో పోయి మొక్కలేరా, ముస్లింలు మసీదులో పోతలేరా? మేము మా దేవుని పేరు అన్న. కేసీఆర్ పోతలేడా? యాగాలు చేయలేదా? మరి కేటీఆర్ మన దేవాలయం పోతే వాళ్ళు కాదా హిందువులు? ఆయన యాగాలు అంటే ఆయన మొత్తం నల్లకోళ్ళు
కోడిగుడ్లే ఉంటాయి నిమ్మకాయలు ఇట్లా మా లెక్క బరాబర్ జెండా కింద పనిచేసిన కాదు పొద్దుకి 7 కాగానే కాలేజీ అంతే ఆయనకు హరీష్ రావు హనుమాన్ చాలీసా కూడా నాలుగు చదువుతారా ఆడికి అగ్గిపెట్టి తప్పితే ఇంకోటి పెట్రోల్ తప్పితే దొరుకుతుంది అగ్గిపెట్టి దొరకదు అన్న మొన్న నిలగొట్టి మెదక్కించి ఇక మొత్తం మెదక్కించి ఇప్పుడు పార్లమెంట్ లో నిలగొట్టేస్తారు అట్లా అంటే కేటీఆర్ ఇంకో మాట నీకు మంచిగా చేస్తున్నా ఆంధ్ర ఓటర్లు అంటే బాగా ఆలోచించి ఓట్లు ఇస్తారట ఓళ్ళకి ఇస్తారు ఎవరికి కానీ తెలంగాణ ఓటర్ బాగా ఆలోచన చేయలేదట వాళ్ళు ఓడిపోయారు కదా సో వాళ్ళకి ఆలోచించే గుణం లేదు తెలంగాణ వాళ్ళకి అంటాడు అంటే వాళ్ళంత టాలెంట్ మాకు లేదు ఎందుకంటే వాళ్ళ చెల్లి ఏది లిక్కర్ రాని మేడం కవితక్కన తైతక్కన పేరు మాకు తెలియదన్న తైతక్కన ఆడబిడ్డను అట్లా అనొచ్చా ఆయన ఏం ఆడిందా బతుకమ్మ ఆడస్తారా నాకు ఆడలకు 100 రూపాయలు చీర కట్టి ఇచ్చి 400 తీసుకున్నారు వాళ్ళు బతుకమ్మ మొత్తం దేశవ్యాప్తంగా ముందు ఆమె ఏడుందన్న ఆమె ఆడక ముందు మా వాళ్ళు బతుకమ్మలు ఆడలేరా మా వాళ్ళు చీర కట్టుకోలేరా ఏడైనా స్కామ్లే చేసిరు అన్నాళ్ళు ఇప్పుడు ఒకటి బయట పడతాయి అంతే ఏమి రాజకీయాల కోసం ఆమెను అరెస్ట్ చేసి కరెక్ట్ కాదనుకుంటున్నారు మేమెందుకు చేస్తామన్నా చట్టం లేదా ఈడీ లేదా సిబిఐ అవన్నీ ఏమంటారు అంటే వాళ్ళు ఈడీ మోడీ ఒకటే అంటారు కదా ఎందుకైతే అన్న రేపు మోడీ గారు తప్పేసి కవిత కోర్టు ప్రాంగణం ఏమన్నది ఇది ఈడీ కస్టడీ లెక్క లేదు మోడీ కస్టడీ లెక్క ఉంది అంటుంది అంటే ఆమెకి ఎట్లా అనిపిస్తుందో మరి ఆమె కూడా నాకు భగవద్గీత కావాలన్నది కానీ ఆమె భగవద్గీత కాదు నాకు గోల్ ఇస్తారు బాగా పేపర్ 100 కోట్లు మళ్ళీ ఇంకో స్కామ్ వేయాలా అనుకుంటున్నాను అట్లా ఇప్పుడు కవితను అరెస్ట్ చేసి రాజకీయ నాకు సంబంధం లేదన్న చెప్తున్నాం కదా గవర్నమెంట్ చట్టం తన పని చేసుకోవాలి కేసీఆర్ కుటుంబంలో మిగతా వాళ్ళు కూడా జైలు పోయే అవకాశం ఉందంట ఎందుకు లేదే బరాబర్ ఉంది కేసీఆర్ పోతాడు కేటీఆర్ పోతాడు అరే 6 అడుగుల బుల్లెట్ ఆజనబాబు ఆయన నిలబెట్టేసారు కదా ఇక సర్కార్ జైలు మీరు తీసుకుంటారా ఏడికి మా పార్టీ ఏమో ఇక మా ఊళ్ళు అడిగి నేను చెప్పినంత పెద్దోళ్ళు కాదు ఆయన వస్తా అంటే ఏదైనా మా ఊళ్ళో ఏమంటారు అది మాకు తెలియదు చేసే స్థాయిలో కార్యకర్తలు గాని రైతులు గాని మిగతా మెజారిటీ ప్రజల అభిప్రాయం నిజంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని వస్తున్నాయి మోడీకి ఎంత చేసినా తెలుసా వాళ్ళకి అన్న మొత్తం ఇచ్చేది మేమే సీసీ రోడ్ నుంచి మొదలు పెడితే డ్రైనేజీ ఎల్ఈడి బల్బులు రేషన్ బియ్యం కొత్త రెవెన్యూ కట్టేందుకు భయపడతారన్న పుట్టాల్సిన ప్రభుత్వం కాంగ్రెస్ నువ్వే పెద్ద లిస్ట్ చదువుతున్నావు రాష్ట్రానికి చిల్లిగా రాలేదు కేసీఆర్ మొత్తుకుంటారు ఆడున్నాడే ప్రధాని మోడీ 4 సార్లు వస్తే ఒక ముఖ్యమంత్రి ఆహ్వానం స్వాగతం పలికి సంక్షేమంలో బిజీ ఉన్నాడు ఈయన అప్పుడు పెగ్గేసి పన్నాడే ప్రజా సంక్షేమం కాదు ఇప్పుడు ఈయన ప్రజాపాలన పెట్టినట్టు ఏం లేదు అంతా మొత్తం నాటకం ఆడిరు సరే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తావన్నా ఆడలకు బస్ ఫ్రీ పెట్టి ఒక్కడు పెట్టిండు అంత లొల్లి కొట్ట నువ్వు ఇంట్లో మోడు కొడతలేడు మీరే కొట్టుకోరు బస్సులు అని చెప్పిండు అంతే మొత్తంగా మెదక్ పార్లమెంట్ లో రఘునందన్ రావు గెలిచాడు మెదకే కాదన్న తెలంగాణలో మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాం అంటున్నాం తెలంగాణ మొత్తం ఛాలెంజ్ చేసుకున్నాం ఆయన ఎంత వరకు పందెం ఏమంటున్నా మొత్తానికి అయితే బీజేపీ అన్ని గెలుస్తాం ఛాలెంజ్ బరాబర్ చెప్తున్నా గెలుస్తాం ముచ్చట్లే లేదా ముచ్చట్లే లేదు 12 తారీఖు మాట మారదా 13 తారీఖు అన్న 12 తారీఖు మాట మారది అన్న మేము కాంగ్రెస్ మేము కాంగ్రెస్ చేరేసోళ్ళం కాదన్న మాట చెప్పడానికి మాకు పెట్రోల్ మీద వస్తున్న రాజీపేట దూరం పడే మేము ఏదైనా నికార్సుగానే చేస్తాం పని ఎందుకంటే మైక్ లో ముందు మత్తగా చెప్తారు ఎలక్షన్ ఒక రోజు ముందు సినిమా అంతా మారిపోతుంది పార్టీ మారుతాం అనుకుంటారా పార్టీ కాదు అయింది అయిపోయింది ఇంటికి ఏమైనా పంపిస్తారా మాకు అవతల పార్టీలో మేము ఇలా వచ్చినామా టిఫిన్ కట్టుకుని వచ్చినాం మా ఇంటికి వెళ్ళి మా ఇక్కడ బీర్ లేదు బిర్యానీ లేదు అభిమానంతో వస్తాం ప్రతి మనిషికి ఒక లెక్క ఉంటారు నీ లెక్క తెలుస్తామంటే మా లెక్కనా మేము చేస్తాం మా లెక్క అనుకున్నాం మరి అన్ని తెలిసిన పుస్తకాలే మరి అంటే మద్యానికి డబ్బుకి దేని మాకు అలవాట్లు లేవన్నా ఇంకా నాకు ఇడికి చూపిస్తాను అంతేనా టెస్ట్ లో కూడా అంతేనా ఏమన్నా నీ లైఫ్ స్టైల్ చేస్తా అంటే కూడా 4 లక్షలు చేసేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ఇంటికి వచ్చిండు ఏం పేరే నాతో స్వామి బాగా పనిచేస్తున్నా నీ ఇంటికి వచ్చిండు నీ భుజమే చేసిండు స్వామి నేను మొత్తం చూసుకుంటా అంటే అప్పుడు ఏం చెప్తావు నాకు వద్దు నువ్వు అని చెప్తా నాకు నువ్వు వద్దని చెప్తా అంతేనా అంతే 500 సంవత్సరాల కళ నెరవేరిందన్న మాకు అది చాలు నాకు అంతేనంటవా అంతే ఇదేం కావాలన్నా దేశంలో ముఖ్యమంత్రి వచ్చినా కూడా నేనేం మారదు ముఖ్యమంత్రి కాదు ఇంకా వాళ్ళ జేజమ్మ మేము పోము ఓకే ఏమైనా బీజేపీ గెలుస్తుంది బీజేపీ గెలుస్తుంది